గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. అందరికీ నమస్కారం. ఓం గం గణపతి నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. సో ఈసారి వెరైటీగా మనము ప్రతిసారి చంద్రుడు, కుజుడు, శుక్రుడు, గురు సంచారం, శని సంచారం ఇవే చేస్తూ ఉన్నాం కదా. కుజ శని సంచారం ఇవన్నీ బాగా ఎక్కువ చేసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనము రవి రారాజు, మనకి నవగ్రహాల్లో రారాజు ఎవరు అని అంటే రవి అంటే సూర్యుడు. సో ఈ సూర్య సంచారం గురించి మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే రవి సంచారం మనకి కర్కాటక రాశిలో జూలై 16వ తారీఖున జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే రవి సంచారం మెయిన్గా 2 రాశుల్లో జరిగినప్పుడు కాలం మొత్తం కాలగణన మనం చూసినట్టయితే కాలం మొత్తం పెద్ద మార్పులోకి గురవుతుంది. ఒకటి మకర రాశి సంచారం, అంటే మకర సంక్రమణం ఎప్పుడైతే రవి జరుగుతాడో అప్పుడు మనకి వేసవి అంటారు చలి తాపం తగ్గి వేసవికి వెళ్తూ ఉంటాం అనమాట. అప్పుడు స్టార్ట్ అవుతుంది. అది స్టార్టింగ్ పాయింట్ మనకి మకర రాశిలో రవి సంచారం జరిగినప్పుడు మనం మకర సంక్రాంతి అని కూడా అంటాము మనము. సో అక్కడ పంటలు కోయటం, కొత్తగా మనం సంక్రాంతి జరుపుకోవటము, కొత్త పంట వచ్చిన సందర్భంగా అందరికీ పంచడము ఆ పంటని, అలాగే దైవ సమర్పణ చేయటం, తర్వాత మనం కూడా అందరం సెలబ్రేట్ చేసుకోవడము సంక్రాంతికి మూల కారణం అవుతుంది. సో అది తర్వాత మనకి అప్పటి నుంచి ఏమవుతుందంటే రవి ఎప్పుడైతే మకర రాశిలో సంక్రమణం జరిగినప్పుడు మనకి కాలాన్ని చూసినట్టయితే కూడా చెప్పాం కదా, చలికాలం నుంచి మెల్లిగా వేసవి తాపానికి గురయ్యే టైం, అంటే భూమి గురయ్యే టైము స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే అప్పుడు ఏంటంటే రవికి భూమికి రవికి డిస్టెన్స్ మనం చూసినట్టయితే దగ్గరగా వచ్చేస్తాడు అనమాట. అంటే రవి ఏదో దగ్గరికి రావడం కాదు, ఇక్కడ మనము భూమి సంచరిస్తూ ఉంటుంది కదా, భూమి తిరుగుతూ ఉంటుంది, ఆకర్షణ శక్తి వల్ల ఏమవుతుంది అనమాట, భూమి దగ్గరగా రవికి దగ్గరగా, అంటే సూర్యుడికి దగ్గరగా రావడం మూలంగా మనకి ఈ తాపం పెరిగిపోవడం, వేసవి రావటం, ఇవన్నీ మనము మకర సంక్రమణం రవి చెందినప్పుడు మనకి ఇవన్నీ మనము ఎక్స్పీరియన్స్ అవుతాం. అది ఒక పెద్ద మార్పు, కాలంలో ఒక పెద్ద మార్పు అయితే మకర రాశి సంక్రమణం. నెక్స్ట్ మార్పు వచ్చేది ఎప్పుడు అని అంటే మనకి కర్కాటక రాశిలోకి రవి సంచారం చేసినప్పుడు, రవి సంక్రమణం కర్కాటక రాశిలో జరిగినప్పుడు అప్పుడు ఏంటంటే ఈ వేసవి తాపం తగ్గి వర్షాలు స్టార్ట్ అవ్వటము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి మనకి. ఎప్పుడైతే రవి కర్కాటక రాశిలో ప్రయాణం చేసినప్పుడు అప్పుడు మనం దాన్ని దక్షిణాయనం అని అంటాం. మనము అందరము ఏంటంటే దక్షిణాయనము, ఇదేంటి ఉత్తరాయణం అని ఊరికే అంటూ ఉంటారు. ఏంటి ఇదంతా డిఫరెన్స్ అని అంటే, మనం ఎప్పుడైతే ప్రకృతిలో మనము స్పెండ్ చేస్తామో, ఎప్పుడైతే మనకి దృశ్య రూపకంగా మనము దృశ్యాన్ని వీక్షించే ప్రయత్నం చేసినప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది. మీరు సూర్యుని గమనించండి, ఎప్పుడైతే సూర్యుడు నార్త్ సైడ్, అంటే ఉత్తరాయణం కొద్దిగా సూర్యుడు సెంటర్ మార్నింగ్ చూసినప్పుడు సూర్యోదయం నుంచి కాలక్రమేణా రోజు గడిచిన కొద్దీ ఉత్తరం వైపు ప్రయాణం జరిగిందని అంటే అది మొత్తం ఉత్తరాయణం అవుతుంది. ఎప్పుడైతే సూర్యుడు దక్షిణాయనం అని అంటే సౌత్ సైడ్ ఎప్పుడైతే ప్రయాణం స్టార్ట్ చేయడం మొదలు పెడతాడో అది దక్షిణాయనం అవుతుంది. సో దీనివల్ల మనకేంటి ఉపయోగము, మనకేంటి డిఫరెన్సెస్ వస్తాయి అని అంటే, మనము ఒక్కొక్క రాశి, అన్ని రాశులు మనము చూసుకుందాం. మేషరాశి నుంచి మనకి
మీన రాశి వారికి ఎవరెవరికి ఏ ఏ ఫలితాలు వస్తాయి అది మొత్తం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కొక్కటి. మీన లగ్నం తెలియని వారికి రాశి అని చూసినట్టయితే మనకి ఇక్కడ మీన లగ్నాధిపతి ఎవరు అని అంటే బృహస్పతి. ఆ బృహస్పతి ఎక్కడున్నాడు అని అంటే పంచమంలో ఉన్నాడు. అది కూడా ఎవరితో పాటు అంటే రవితో పాటు ఉన్నాడు. అయితే ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే రవి షష్టాధిపతి అవ్వాడు. షష్టాధిపతి పంచమంలో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా రుణ రోగ శత్రు బాధలు ఎక్కువయ్యే అవకాశాలు చాలానే ఉంటాయి. అంటే ఇక్కడ లగ్నాధిపతితో పాటే కలిసి ఉన్నాడు కదా మనకి పంచమం కర్కాటక రాశిలో గురువు ఉండడం చాలా మంచి టైమింగ్, చాలా మంచి హౌస్ అది. కాకపోతే అది కూడా ఉచ్చలో ఉన్నాడు, అది కూడా చాలా మంచి ప్లేస్మెంటే. కాకపోతే ఎవరితో పాటు ఉన్నాడు ఈ నెల రోజులే, నేను చెప్పిన ఫలితాలు మొత్తం ఇప్పుడంతా నెల రోజుల ఫలితాలే. సో నెల రోజుల సంచారమే ఈ రవి సంచారం. సో రవితో పాటు ఉన్నాడు కాబట్టి అటు ఉద్యోగస్తులకైనా కానీ లేదా వ్యాపార రంగంలో ఉన్న వారికైనా కానీ సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి లేదా సంతానానికి ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా చాలానే ఉంటాయి. అలాగే కొత్తగా ఏదైనా వ్యాపారం పైన దాటాలి లేదా మంత్ర సాధన మంత్రోపాసన చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా చాలామంది. అలాగే మనకి ఆ టైంలో ఆషాఢ మాసం కూడా వస్తుంది. సో కరెక్ట్గా ఆషాఢ మాసంలో కొంతమంది చేసేవాళ్ళు చేసుకుంటారు, మంత్రోపాసన సాధించాలి అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఇది మాత్రము అంత అనువైన సమయం కాదని చెప్పచ్చు. ఈ నెల రోజులు ఆగితే ఏముంది, ఈ నెల రోజులు పోతే పోనివ్వండి, నెల రోజుల తర్వాత మనకి శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, చక్కగా అప్పుడు చేసుకోవచ్చు కదా. ఎందుకంటే అప్పుడు రవి కూడా ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి, షష్టాధిపతి షష్టం అష్టమం వ్యయం ఈ స్థానాధిపతులు వారి స్థానంలో ఉండడమే మంచిది. అవి కాకుండా వేరే ఏ స్థానంలో ఉన్నా కానీ అది మంచి ప్లేస్మెంట్ కాదని చెప్తాం. సో ఇక్కడ గోచారంలో రవి అయినా కానీ షష్టానికి కనెక్షన్ వచ్చింది కాబట్టి కొద్దిగా ఆరోగ్యానికి ఇబ్బందులు, ఎవరితోనూ విభేదాలు పెట్టుకోకపోవడం, ముఖ్యంగా సంతానంతో కూడా విభేదాలు పెట్టుకోకపోవడం చాలా మంచిది. మంత్ర సాధనకు కూడా ఇది మంచి సమయం కాదని చెప్పవచ్చు. ఏ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొత్తగా ఏదైనా ప్రయత్నం చేద్దాము, అలాగూ గురుబలం బాగుంది కదా అనేసి అందరూ కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కాకపోతే ఈ షష్టం పంచమంలో వచ్చినాడు కాబట్టి కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు చాలానే ఉంటాయి. కాబట్టి ఈ నెల రోజులు కొద్దిగా పక్కన పెట్టి ఆ పక్కన నెల అంటే శ్రావణ మాసంలో ఏదైనా కొత్త ప్రయత్నాలు చేసుకుంటే మటుకు సత్ఫలితాలు పొందే అవకాశాలు చాలానే ఉంటాయి.